గొడుగు కిందకి, కుటుంబం అనే గొడుగు కిందకి అనేక మంది కూడా, చిన్న లేదు పెద్ద లేదు సేవకులు లేదు, అనేక మందికి దాతృత్వంగా సహాయం చేసిన కుటుంబం ఈ కుటుంబం. హల్లెలూయా. పౌలే ఏం చేయాలో పాపం అర్థం కాక వాళ్ళ యొక్క శక్తికి మించి చేసిన కొలత ఏం చేస్తున్నట్టు రోమాకు రాస్తా, ఆమె వలన కావాల్సినది ఏదైనా ఉన్న సహాయం చేయవలనని. వాళ్ళకి ఏది కావాలంటే దయచేసి మీకు సహాయం చేయండి, హెల్ప్ చేయండి. ఎందుకంటే పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె పరిచారం చేసింది. రెండు ఏంటంటే అనేకులు కంట, ఆ మాట బాగా గుర్తుపెట్టుకో, ఒకరు కాదు, మనం వెళ్ళే సంఘాలకు కాదు, అనేకులకి అని అర్థం. ఆమె అనేకులకు చేసింది. ఇంకోటి నాకును అంటున్నాడు. పౌలే చాలా ఇబ్బంది పడ్డాడు సేవ చేయడానికి. కొన్ని కొరింథీయులకు లేఖ రాస్తా అంటాడు, మీరు నన్ను దొంగలు చేశాడు అన్నాడు. పాపం తిండి తినకలేక సేవ చేస్తా కొరింథీయుల్లో ఉండి సేవ చేస్తుంటే ఆయనకి సపోర్ట్ చేసిన లేదు. ఎందుకు దొంగలు చేశారు అంటే, మీకు వాక్యం చెప్పడానికి నేను ఫిలిప్పుల దగ్గరికి వెళ్ళి ధనం తెచ్చుకోవాల్సి వచ్చింది అన్నాడు. కొరింథీయులారా నన్ను దొంగలు చేశారు చూడండి. ఎందుకంటే అంత ఇబ్బంది పడ్డాడు. సేవ చేయడానికి ఎన్నో వనరులు కావాలి. దేవుడు మనల్ని బ్లెస్ చేసిందే దానికోసం. అసలు చెప్పాలంటే కాలం బట్టి చూస్తే మనం ఎంతో దిగజారిన స్థితిలో ఉండాలి. లోకాన్ని బట్టి దేవుడు మనల్ని భరించి, ఎంత అవిధేయతకున్నా భరించి 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 ఆశీర్వదించి, ఎక్కడో దిగజారిపోకుండా లోకానుసారం కాకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టాడు. దేనికో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తే అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటామని. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఆశీర్వదించబడిన తర్వాత అసలు దేవుళ్ళు గడపడానికే మనకు సమయం లేకుండా అయిపోతాం. ప్రార్థన చేయడానికే దేవుడి సన్నిధిలో మనం సమయాన్ని వెచ్చించలేకుండా అయిపోయాం అన్నమాట. అందుకని కొన్నిసార్లు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? మరలా మనం గుర్తు చేసుకుంటామని మరలా తోసేస్తాడు కింద దాకా. మరలా నువ్వు దేవుని గుర్తు చేసుకోవాలని, అప్పుడన్నా మొరపెడతానని. హల్లెలూయా. హల్లెలూయా. మంచి కుటుంబం ఈ కుటుంబం. ఇంకోటి రెండోది అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యాలు ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాం మీకు. అపోస్తుల కార్యం మొదటి కోరింది 16వ అధ్యాయం 15వ నిమిషం.